గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, బీజేపీ ఆంధ్రాలో ఒకలాగా తెలంగాణలో ఒకలాగా ప్రవర్తిస్తుంది. ఆంధ్రాలో వచ్చేసి మనకి తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకుంది. అలాగే హ్మ్. తెలంగాణలో చూసుకుంటే మొన్న 2023 ఎలక్షన్స్ లో, స్టేట్ ఎలక్షన్స్ లో అక్కడ జనసేనతో పొత్తు పెట్టుకుంది. పొత్తు హ్మ్. అయిపోగానే, ఎలక్షన్స్ అయిపోగానే చెప్పారు, మేము జనసేనతో ఇంకా పొత్తు పెట్టుకోము, మేము ఒంటరిగానే పోతాము అని చెప్పి. మరి అవును. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రేపు పొద్దున దీన్ని ఎలా చూస్తారు సార్? ఆంధ్రాలోనేమో మూడు పార్టీలు పొత్తులో ఉన్నాయి. మరి రేపు తెలంగాణలో కూడా మూడు పార్టీలు పొత్తులో ఉంటాయా? ఎందుకంటే అక్కడ హ్మ్. బీజేపీ ఆల్రెడీ ఎంపీ లిస్ట్ అనౌన్స్ చేసేస్తా ఉంది, రిలీజ్ చేసేస్తా ఉంది. సో వాళ్ళు అవును. ఎక్కడ డిస్కషన్స్ కానీ పొత్తు పార్టీని ఇన్వాల్వ్ చేయడం కానీ ఎక్కడ కనపట్ల. సో తీరా హ్మ్. చూస్తే ఏంటంటే బీజేపీకి బలం లేని చోటేమో ఈ పార్టీల బలం మీద ఆధారపడుతుంది. అదే బలం ఉన్న చోటేమో, కొంచెం అన్న బలం ఉన్న చోటేమో మిగతా వాళ్ళని తొక్కేసి ఆ ప్లేస్ అంతా మేమే వాడుకుందాం అని చూస్తున్నారు. సో వీటిల్లో మాత్రం బకరాగా ఈ రీజనల్ పార్టీస్ తెలుగుదేశం జనసేన పార్టీ ఏమో నాకు అనిపిస్తుంది. ఏమంటారు మీరు? బకరా ఏం కాదులెండి. ఉమ్, ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీకి మోస్ట్ ఇంపార్టెంట్ స్టేటు ఆంధ్రప్రదేశ్. అది తప్ప ఇప్పుడు తెలంగాణలో వాళ్ళేదో గట్టిగా రాజకీయం చేద్దామనే ఉద్దేశాలు ఏమున్నట్టుగా ఏం కనపట్లేదు మనకేమి. జనసేన ఎందుకు వచ్చింది, ఎందుకు పోయిందో కూడా తెలియకుండా మొన్న 9 స్థానాల్లో పోటీ చేసి ఎందుకు చేశారో కూడా తెలీదు. డిపాజిట్లు కూడా రాకుండా. కాకపోతే తెలుగుదేశం పార్టీ వచ్చేసి వాంటెడ్ గా ఒక స్టాండ్ తీసుకొని రేవంత్ రెడ్డికి ఉపయోగపడే పనులు జరిగింది అనేది బయటకున్న మాట్లాడుకుంటున్న జనాలు మాట్లాడుకుంటున్న మాట రాజకీయ విశ్లేషకులు కూడా కొద్దిగా విశ్లేషిస్తున్నారు అదే. ఏమి వీళ్ళు పోటీ చేయకుండా రేవంత్ రెడ్డికి సైలెంట్ ఓటింగ్ చేశారు అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళ పొత్తు ఏదైతే ఉందో అది తెలంగాణలో కూడా వాడుకోబడుతుంది. బీజేపీ పార్టీ వాడుకోవాలనే చూస్తుంది. కాకపోతే డైరెక్ట్ గా పొత్తు అని పెట్టుకున్నారనుకోండి, రేవంత్ రెడ్డి తోటి గాని, వీళ్ళకి గాని ఏదైనా ఇబ్బంది ఉండొచ్చేమో. ఏం జరుగుద్దో తెలియదు. అందుకోసం అని చెప్పి ఇప్పుడు బీజేపీ కూడా ఇక్కడ సైలెంట్ పొత్తుకి అంది. ఆంధ్రప్రదేశ్ లో మీకు కావాల్సినట్టుగా మే ఎలక్షనీరింగ్ లో గాని, ఎలక్షన్ మెకానిజం లో గాని, లేకపోతే ఈ ఐటీ ఈడీ దాడులు ఈ విషయాల్లో గాని మీకు హెల్ప్ఫుల్ గా ఉంటాము. మీ ఓటు మొత్తాన్ని తెలంగాణలో మాకు ట్రాన్స్ఫర్ చేయండి. ఇది ఇంటర్నల్ గా వాళ్ళకున్న ఒప్పందం. ఈ ఒప్పందం లేకుండా బీజేపీ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది అనంటే నేను చచ్చినా నమ్మను. ఈ ఒప్పందంతోటే పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి మీరు ఎలా హెల్ప్ చేశారో ఆ విధంగా బీజేపీ పార్టీని మీరు హెల్ప్ చేయాల్సిందే అని. ఇక్కడ కాకపోతే ఒక ఇక ఒక చిన్న నిర్ణయించుకోవాల్సింది కానీ ఒక చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు మామూలుగా మనం చూసుకున్నాం, ఆంధ్రాలోనే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం క్యాడర్ ఎవరు కూడా హ్యాపీగా లేరు. వాళ్ళంతా కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడంటే మనకు తప్పక ఈ అధిష్టానం చెప్పిన మాట వింటారు. కానీ తెలంగాణలో అక్కడ తెలుగుదేశం పోటీ చేయట్లేదు, బీజేపీ తెలుగుదేశం అఫీషియల్ గా పొత్తులో లేదు. సో వీళ్ళకి బ్యాక్ ఎండ్ వర్క్ చేయమంటే ఒకవేళ నాయకులు అధినాయకులు చెప్పినా సరే అక్కడ క్యాడర్ వింటారా అని నాకు సంశయం అనమాట. ఈ తెలంగాణలో చర్చనే వినరండి. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. ఎక్కువ రోజులు కూడా ఏం కాలేదు. ఇంకా 4.5 సంవత్సరాల పై చిలుకుంది ఈడ. ఇక్కడ బీజేపీ ఇప్పుడు కొత్తగా ఎంపీ సీట్లు సాధించిన ఇక్కడ మా రేవంత్ రెడ్డిని పెగ్గలిగేది ఏం లేదు. వాళ్ళు ఈ రేవంత్ రెడ్డిని ఏం చేయలేరు. ఆ విషయం అయితే తెలుసు. ఎంపీ సీట్లు తీసుకుని వీళ్ళు ఏం చేస్తారు, మహా అయితే ఆ ఆ కేంద్రంలో అధికారంలోకి రాగలుగుతారు. అంటే మహారాష్ట్రలో లాగానో, కర్ణాటకలో లాగానో ఏదో ఒకటి చేద్దామని అనుకుంటున్నారు కానీ అలాగ జరిగే అవకాశం గ్యారెంటీ ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ, వేరే లోకల్ పార్టీ కాదు. ఎప్పుడైనా సరే దెబ్బ కొట్టే లోకల్ పార్టీలోనే. కాకపోతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని కూడా దెబ్బ కొట్టగలిగారు. ఓ 18 మందిని రాజీనామా చేపించి వాళ్ళతో మళ్ళీ బీజేపీ వాళ్ళే నామినేషన్ చేపించి వాళ్ళని చేసుకొని మళ్ళీ బీజేపీ చేసుకున్నారు కదా. అంత దెబ్బ మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో తగిలిందంటే మోడీ గాని, అమిత్ షా గాని ఊడ్చిపెట్టుకుపోతారు. ఉండరు. అలాంటిది ఏదన్నా చేయాలి అని అనుకుంటే. అందుకోసమని ఇప్పుడు మరొక ఎత్తు అనమాట. టీడీపీకి ఉన్న బలాన్ని మనం తెలంగాణలో వాడుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుకొచ్చింది బీజేపీ ఈ రోజున. లేకపోతే జగన్మోహన్ రెడ్డిని వదిలేయాలని కాదు. వదిలే ఉద్దేశం వాళ్ళకి ఏ కోశాన లేదు. రేపు పొద్దున టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన కేంద్రంలో బీజేపీ కనుక అధికారంలోకి ఉంటే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఏమనరు. ఆయన మీద కేసులు ఫాస్ట్ అప్ అవ్వటం జరగదు. సిబిఐ నిర్ణయాల్లో మార్పు ఉండదు. మీరు మిగతా వేటిల్లోనూ ఉండదు. ఏదైనా
జగన్మోహన్ రెడ్డి మీద కొత్తగా కేసులు వచ్చి ఇప్పుడు రఘురామకృష్ణరాజు 2019 నుంచి ఇప్పుడు దాకా జరిగిన వీటన్నిటి మీద పిల్లేశాడు. దాంట్లో ఏదన్నా నిర్ణయం వచ్చి అరెస్ట్ చేయాల్సి వస్తేనో, లేదు ఇప్పుడు స్కిల్ స్కామ్ల ఆపాదించి చంద్రబాబు నాయుడిని ఏ రకంగా అరెస్ట్ చేశారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇసుకో మద్యమో ఏదో ఒక కుంభకోణం ఆయన మీద పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు 17A వర్తిస్తుందని ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది కదా. అందుకని గవర్నర్ పర్మిషన్ కోసం వెళ్తే గవర్నర్ కూడా అడ్డం పడితే ఆపుతాడేమో, ఏం పర్మిషన్ ఇవ్వడేమో. లేదు తీసుకొని వచ్చిన వీళ్ళు అరెస్ట్ చేయగలిగినా కూడా వెంటనే బెయిల్ వస్తుందేమో, అది కూడా చెప్పలేము. ఇదంతా బీజేపీ పెద్ద డ్రామా. ఇట్స్ ఏ బీజేపీ పెద్ద డ్రామా పార్టీ. వాళ్ళు కేవలం ప్రయోజనాలే చూసుకుంటారు తప్ప వేరే వాళ్ళకేం పట్టవు. వాళ్ళు బలంగా ఉండటానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ అది ఒక స్టేట్ లో అయితే కుదురుతుంది, కానీ ఎంటైర్ ఇండియాలో అంటే కుదరక ఇప్పుడు వాళ్ళు మల్లగొల్లాలు పడతా ఉన్నారు. అయినా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. వాళ్ళ మీద ఉండే బ్యాడ్ కూడా చాలా ఉంటుంది. వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని చూసుకొని రేపు మనుగడకి దెబ్బలాకుండా ఉండే కోసం చంద్రబాబు నాయుడిని కలుపుకున్నారు. నేను ఇంతకుముందు ఒక సర్వే చేసి ఒక కార్పొరేట్ సెక్టార్ లో నుంచి వచ్చిన ఒక సర్వేని దాన్ని మన ఛానల్లో కూడా పెట్టాను, మీకు కూడా చెప్పాను దాని గురించి. ఎవరికి క్లియర్ కట్ మెజారిటీ వచ్చే అవకాశం లేదని. అలాంటప్పుడు ఎవరినన్నా పట్టకు రావాలి అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి ఒక మధ్యవర్తి అవసరం అవుతాడు. ఇప్పుడు ఇండియా కూటమితో కలిసి ఉన్న స్టాలిన్ ని గాని, మమతా బెనర్జీని గాని, లేకపోతే లాలూ ఎవరినన్నా కొంతమందిని పట్టకు రావాలనుకోండి, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ ఎవరినన్నా పట్టకు రావాలంటే హలో బాయ్ అని అమిత్ షా వెళ్ళేంత సీన్ లేదు అక్కడ వాళ్ళ దగ్గరికి. ఎవరినన్నా వెళ్ళగలిగేది ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎవరున్నారు చెప్పండి ఒకసారి. నితీష్ కుమార్ వెళ్ళగలుగుతున్నాడా? ఎవరి దగ్గరికి వెళ్ళినా చాలే ఊరుకో అంటారు. అందరితో మాట్లాడి ఒప్పించగలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక్కటే. ఇప్పుడు ఆ ప్రయోజనం కూడా ఉంది. బీజేపీయే వచ్చి టీడీపీతో పొత్తు పెట్టుకుంది అని అంటానికి ఇది కూడా ఒక కారణం. రేపు ఎవరినన్నా తీసుకొని రావాలి అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తోటి ఒప్పందం ఉన్నా కూడా మమతా బెనర్జీ తనే సొంతగా మొత్తం అన్నింటిలో పోటీ చేస్తానని ఎందుకంటుంది? ఇలాంటి అవకాశాల కోసం, ఇలాంటి వాటన్నిటి గురించి. రేపు బీజేపీ మీ జోలికి రాదు, నేను హామీ ఇస్తున్నాను అని చంద్రబాబు నాయుడు లాంటి మనిషి చెబితేనే వాళ్ళు నమ్ముతారు తప్ప ఎవరు పడితే వాళ్ళు కొత్తగా వచ్చి చెబితే నమ్మరుగా. అని కూడా నమ్మదగిన వ్యక్తి కావాలి. ఎందుకంటే మధ్యలో ఉండి ఆపగలిగేవాడు కావాలి వచ్చినా కూడా. ఇప్పుడు ఇలాంటి విస్తృత ప్రయోజనాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు బీజేపీ పార్టీకి. దీన్ని ఆలోచించుకోకుండా 2019 నాడు అమిత్ షా గాని, మోడీ గాని ఒక తప్పటడుగు వేశారు. చంద్రబాబు నాయుడిని బయటకు వెళ్ళిపోవడానికి పొమ్మనకుండా పొగబెట్టి బయటకు పంపించారు. దాంతో ఆయన వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో కలిసేటప్పటికి వీళ్ళకి ఒక చిన్న అడ్వాంటేజ్ వచ్చింది. దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఓడించగలగటానికి వీళ్ళ సర్వశక్తులు ఒడ్డారు. జగన్మోహన్ రెడ్డి కూడా లేనిపోని ఎన్ని చెప్పేసి ఆయన కూడా ఎట్నైనా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేశాడు, సఫలం అయింది. అది అవ్వటం మూలాన వీళ్ళంతా మొనగాళ్ళలాగా బయటకు కనిపిస్తున్నారు, కానీ వీళ్ళంతా నిజంగా చేతగాని దద్దమ్మలే. రాజకీయాలు వీళ్ళకి తెలుసు అనేది మాత్రం నేను అనుకోను. ఇప్పుడు మనం గుడ్డెత్తి చేలో పడ్డట్టు అని ఒక సామెత ఒకటి ఉంటది. ఓ రాయి తీసుకొని కొట్టామనుకోండి, కరెక్ట్ గా తగిలిద్ది పండు వచ్చి చేతిలో పడిద్ది. అంత మాత్రాన్ని వాడు పెద్ద షూటర్ అనేం కాదు. చచ్చిపోయి ఏ లోకాన్ని ఉన్నాడో గారు ఒక అనలిస్ట్ ఒక ఆయన ఉండేవాడు. మనోతత్వం మీద కూడా ఆయన మంచి పుస్తకాలు రాశారు. ఆయనగా మోడీ, అమిత్ షా అంతా తెలివి తక్కువ వాళ్ళు ఈ భూ ప్రపంచంలో ఎవరు లేరు అని ఆయన ఎప్పుడో కరాఖండిగా చెప్పేశాడు. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు చేసిన పనులు సక్సెస్ అవటం మూలాన వాళ్ళు ఇలా కనిపిస్తున్నారు తప్ప వాళ్ళకి కొంచెం కూడా పరిజ్ఞానం లేదు. వాళ్ళ పరిజ్ఞానం మొత్తం ఎక్కడో ఆగిపోయి ఉంది, అక్కడ తప్ప అక్కడి నుంచి ముందుకు రాలేదని ఆ రోజే చెప్పాడు ఆయన. మహానుభావుడు చచ్చిపోయి ఏ లోకాన్ని ఉన్నాడో గాని ఇప్పుడు జరిగింది అదే. ఎందుకని ఈరోజు చంద్రబాబు నాయుడికి శాశ్వతంగా బీజేపీ తలుపులు మూసేసింది అన్నోళ్ళు తలుపులు బద్దలు కొట్టి బాగా శుభ్రంగా దాన్ని నీళ్లు పెట్టి కడిగి పసుపు గంధాలన్నీ పూసి తోరణాలు పూలమాలలు కట్టి స్వాగతం సుస్వాగతం అని ఎందుకు ఆహ్వానించుకోవాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడిని?
పోతే చాలా చాలా మంది కింద కామెంట్ లో కూడా అంటారే, చంద్రబాబు నాయుడు వెళ్ళి అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడని. ఫోటోలు కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని ఫోటోల్ని సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియా ద్వారా బయటకు తీసుకొచ్చారు చూడండి. కానీ వాస్తవం అది కాదు. చంద్రబాబు నాయుడు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నా కూడా వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళు ఎందుకండి పట్టుకుంటే, వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? రమ్మని చదువు ఎందుకు వస్తుంది? పొత్తుల మీద చాలా మల్లబుల్లాలు పడుతూ ఉన్నా ఎవరు ఏం మాట్లాడకుండా ఉన్నారు కాబట్టి ఇలాంటి వంట అన్నిటిని బయటకు తీశారు. పొత్తు ఖరారు అయిపోయిందిగా. ఎవరి మా ఇష్టం లేకుండా మరి ఆ దాకా వచ్చి పెళ్లి కూతురు తాళి కట్టించుకుంటుందా? ఎట్టు పొత్తు కూడా అంతే. అసలు ఇక్కడ పొత్తులో తీసుకున్న సీట్లు కూడా చూడండి. 6 ఎంపీ సీట్లు అనేది చంద్రబాబు నాయుడు ఎంపీకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదేమో అని అనిపిస్తున్నప్పటికీ కూడా మరి ఇచ్చిన అసెంబ్లీ సీట్లు చూడండి. ఇటు జనసేన పార్టీకి గాని, ఇటు బీజేపీకి గాని ఇద్దరికి కలిపి 30 ఇస్తాను అని అంటే అది 31 దగ్గర ఆగిపోయింది కదా. అలా ఎందుకు జరిగింది? దానికోసమే ఇవన్నీ జరిగేది అనమాట. పొత్తు తెలంగాణలో కూడా పనికొస్తుంది అనే అంశం మీదనే వాళ్ళు ఈ పొత్తు పెట్టుకోవడం జరిగింది తప్ప వేరే ఏ కారణం లేదు. తెలంగాణలో కూడా పొత్తు ఇంటర్నల్ గా ఉంటుంది. అంతర్గతంగా జరిగే లబ్ధి ఏది ఉందో దానికోసమే ఉంటుంది. ఇంటర్నల్ గా ఉంటే మాత్రం చాలా మంచిది సార్. ఎందుకంటే డెఫినెట్ గా బీజేపీ తెలుగుదేశం క్యాడర్ మాత్రం బీజేపీకి ఓటేయరు అక్కడ. వాళ్ళు డెఫినెట్ గా పోయినసారి రేవంత్ రెడ్డిని ఎలా అయితే ముఖ్యమంత్రి చేసుకున్నారో అలాగే వాళ్ళ ఓటింగ్ అంతా కూడా మళ్ళా కాంగ్రెస్కే ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ అధినాయకులు వాళ్ళు నాకు తెలిసి మాక్సిమం ప్రచారం చెయ్యరు. ప్రచారం చేస్తే వాళ్ళకే పెద్ద భంగపాటుగా గురవుతుంది తెలంగాణలో మాత్రం. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.